పరిశుద్ధుడా, నమ్మకమైన మా ప్రభువా, మాట్లాడే దేవుడు మాట్లాడుతూ వస్తున్నావు. నీ మాటల్లో జీవం ఉంది, అదే మమ్మల్ని బతికిస్తుంది. అందుకే ఇంకా భూమి మీద ఉన్నాం నాయన. ఇంకా మాట్లాడండి, అప్పుడు ఇంకా ఇష్టమైన బిడ్డలుగా ఉంటాం, పరలోకానికి నీతో ఉంటాం. నీ కృప కుమ్మరించండి, మహిమ పొందాను. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పౌలు భక్తుడు ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5 నుండి 12 వచనాల్లో వారు మనము అన్న మాటలు వినిపిస్తూ వచ్చాడు. వారు మనము అని మరలా చెప్పి చివరికి ఏమన్నాడంటే, నిలుచుచున్నామని చెప్పుకున్న మనము ఏమనడమ్మా, తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకో. అల్టిమేట్గా ఏంటంటే, నిలబడ్డామని చెప్పుకున్న మనము పడిపోకూడదు. నిలబడ్డామన్న మనము పడిపోకూడదు. అది మనం చూడాల్సిన పని. కనుక ఒక 4-5 విషయాలు తీసుకొచ్చాడు. వారు మనం. యాక్చువల్గా బైబిల్లో ధ్యానించడం అంటే అదే. వారు ఏం చేశారు, మనం ఏం చేయాలి, వారు ఏం చేశారు, మనం ఏం చేయాలి. ఇదే ప్రసంగం, ఇదే వర్తమానం. వారు ఏం చేశారు, మనం ఏం చేయాలి కదా. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్తే మొట్టమొదటిగా మనం ఒక్క విషయం గురించే ఈరోజు ధ్యానించబోతున్నాం. 5వ వచనంలో రాయబడిన మాట, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యములో సంహరింపబడిరి. పాయింట్. దేవుడికి ఇష్టంగా వారు లేరా? ఏం చేశారు అంటే, మొదటిది చదువమ్మా. వారు ఆశించినది ప్రకారం చెడ్డవాటిని ఆశించకూడదు. ఈ సంగతులను దృష్టాంతముగా రాయబడినది. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు. చాలా ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వారు ఆశించినట్టు చెడ్డ వాటిని ఆశించకూడదు. ఆశపడ్డం తప్ప. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ అంటుంది, విలాప వాక్యములు 3వ అధ్యాయంలో మనం చూస్తే, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఆశపడడం తప్పు లేదు. అలాగే బైబిల్ అంటుంది, ఆశగల ప్రాణమును తృప్తిపరచదను అని. సో ఇప్పుడు ఆశపడడం తప్పు లేదంట. చెడ్డవాటిని ఆశించకూడదు. లేదా ఆశ కోసం ఏం చేస్తున్నామన్నది కూడా తప్పు అక్కడ. ఇప్పుడు మీకు ఏ ఉద్దేశంతో పౌలు ఇక్కడ చెప్పాడంటే, సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో ఒక సంఘటన జరిగింది. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో జరిగిన సంఘటన గురించి ఇక్కడ రాసుకొస్తూ వచ్చాడు. ఇప్పుడు 11వ అధ్యాయం 4వ వచనంలో చదువమ్మా. వారు మిశ్రిత జనము మధ్య మాంసాపేక్ష అధికముగా కనపరిచి మరలా ఏడ్చి, మాకు ఎవరు ఇక్కడ 2 విషయాలు జాగ్రత్తగా వినండి. మాంసం కోసం ఏడవాలా? క్వశ్చన్ నెంబర్ 1. హల్లెలూయా. ప్రశ్న ఏంటంటే, మాంసం కొరకు ఏడ్చావు, మాంసం కొరకు ఏడవాలా? క్వశ్చన్ అది. ఇశ్రాయేలీలు అందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. అందులో మీరే అనొచ్చు, వాళ్ళు అడవిలో ఉన్నారు సార్, మన్నా తిని నోరిదైపోయింది కనుక మాంసం ఎదురు చూస్తుండ్రు. తప్పులే అమ్మా.
సిస్టర్లు కానీ బ్రదర్స్ కానీ జాగ్రత్తగా గమనించండి. మన ఇంట్లో కానీ మన కుటుంబంలో కానీ మన జీవితంలో కానీ కొన్ని కొరతలు వస్తాయి, కొన్ని కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు కొరతలు వచ్చినప్పుడు నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్. నెంబర్ 1, ఇక్కడ చుట్టుపక్కల మిశ్రిత జనం ఉన్నారంట. ఎవరున్నారమ్మా? అసలు ఎంత గొప్ప దేవుడు కదా అమ్మ, జాగ్రత్తగా వినండి. ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు రప్పించి దేవుడు ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి తీసుకొస్తాడు. అంత జాగ్రత్తగా విన్నాడు, అంత జాగ్రత్తగా వినండి. అమ్మ, ఐగుప్తు దేశం నుండి పట్టుకొస్తుంటే అబ్బా, అక్కడుండే మిగతా జనం అనుకున్నారంట, నమ్ముకుంటే ఈ దేవుణ్ణే నమ్ముకోవాలి అని వాళ్ళంతా బయలుదేరి వచ్చారంట. నిర్గమాకాండంలో ఆ సంఘటన చూడండి. నిర్గమాకాండంలో వాళ్ళంతా బయలుదేరి వచ్చారు. 12వ అధ్యాయం 38వ వచనం. అనేకులైన అన్యజనులు, అమ్మా, అనేకులైన అన్యజనుల సమూహము, గొర్రెలు, ఎద్దులు. అబ్బా, వాళ్ళు కూడా అనుకున్నారంట, మనం ఎందుకు ఐగుప్తులో ఉండాలి, వాళ్ళ దేవుడు గొప్పవాడు కదా, వాళ్ళ దేవుడిని మనం నమ్ముకుందాం, వాళ్ళతోనే మనం ఉందాం రండి అని చెప్పి అనేక అన్యజనులు ఇశ్రాయేలీలతో వచ్చారంట. అప్పుడు వాళ్ళ ఎదుట మనం ఎంత మర్యాదగా ఉండాలి కదా అమ్మా, వాళ్ళ ఎదుట మనం ఎంత గౌరవంగా ఉండాలి కదా, వాళ్ళ ఎదుట మనం ఎంత ఘనంగా ఉండాలి కదా. అప్పుడు అమ్మా జాగ్రత్తగానండి, మాంసం లేకపోవడం సరే, కానీ మాంసం కోసం వాళ్ళ ఎదుట నా నామాన్ని దూషణ పాలు చేశావే, నువ్వు ఏడ్చావే. భాష అర్థమైందా? అందుకే అమ్మా, మన కుటుంబాల్లో కానీ మన జీవితాల్లో కానీ మన ఇళ్ళల్లో కానీ బాధలు కష్టాలు వస్తే రోడ్డు మీదకి వెళ్ళకూడదు. మనం మూడో వ్యక్తికి తెలియకూడదు. నువ్వేం తింటున్నావో పస్తుంటున్నావో మూడో వ్యక్తికి తెలియకూడదు. సాక్షిగా బతుకో. ఒక మంచి మాట అంటారు అమ్మా, వ్యాధి లేని ఒళ్ళు లేదంట, బాధ లేని ఇల్లు లేదంట. పక్కనున్న వాళ్ళతో చెప్పండి, ఏమి లేదంట? వ్యాధి లేని ఒళ్ళు లేదు, బాధ లేని, నా భాష అర్థమైంది, వ్యాధి లేని ఒళ్ళు లేదు, బాధ లేని ఇల్లు లేదు. కనుక నాకే బాధ, నాకే కష్టం, నాకే వ్యాధి, నాకే రోగం, నాకే ఇబ్బంది అని అనుకోబాక. ప్రపంచం అందరికీ కూడా వ్యాధి లేని ఒళ్ళు లేదు, బాధ లేని ఇల్లు లేదు. అర్థమైందా? అందుచేత అందరి అలా భరిస్తుంటారు, నువ్వు భరించు. అర్థమైందా? అంతేగాని బయటికి చెప్పుకోకూడదు. మనం ఎవరికి చెప్పుకోకూడదు చెప్పండి అమ్మా, ఎవరికి చెప్పుకోకూడదు? బయటికి చెప్పుకోకూడదు. దేవుడికి ఇష్టం కాని పని అది. మన గుట్టు బయట పెడకూడదు. మన తెలుగులో ఇంకో సామెత కూడా చెప్తారు, కడుపుకి వస్తే పేగులు ఎక్కడ పడతాయంట? కడుపుకి వస్తే పేగులు ఎక్కడ పడతాయమ్మా? మన కాళ్ళ మీదే పడతాయి. మన ఇంటి గుట్టు మనం బయట పెట్టుకోకూడదు. బాధో కష్టమో రోగమో జబ్బో పస్తో పట్నో పండుగో అన్నీ లోపలే, అన్నీ లోపలే. అది దేవుడికి మహిమ, అది దేవుడికి సాక్షిగా ఉండడం. కనుక అనేక మంది అన్యజనుల మధ్య వీళ్ళు ఏడవడం అన్నది దేవుడికి భలే అవమానం అయిపోయాయి. ఏరా, మిమ్మల్ని అందరినీ నమ్మి ఐగుప్తులో నేను చేసిన అద్భుతాలన్నీ చూసి ఎంతమంది అన్యులు సమూహమే బయలుదేరి వచ్చిందే, ఈరోజు మీరు మాంసం కోసం ఏడుతుంటే వాళ్ళు ఏమనుకుంటారు నన్ను కదా? అది మొట్టమొదటిగా మనం ఆలోచించాల్సింది. అందుకే మనం బయటికి చెప్పుకునే ముందు, బయటికి అరిసే ముందు, బయటికి ఎవరితో మూడో వ్యక్తికి చెప్పుకునే ముందే ఆలోచించండి. దేవుడు దుఃఖపడతాడు. హల్లెలూయా చెప్దామా? ఎవరు దుఃఖపడతారు? దేవుడు దుఃఖపడతాడు. అది మనం అర్థం చేసుకోవాలి. ఎరిగిన జనాంగమా? దేవుడిని ఎరిగిన జనాంగం కదా. అప్పుడు వీళ్ళెవరు దేవుడిని ఎరగలేదా? ఎట్టా నాయన పాట
నడిపించున్నావా అన్న పాటలో ఆత్మార్పణ చేయకయే ప్రేమించుచునే హరసితి ప్రభుని కలిమి ఆత్మార్పణ చేయకయే ఆశించితిని కలిమి అహమును ప్రేమించుచునే హరసితి ప్రభుని కలిమి నిరాశాయి ఆవేదనిదురాయి ఆధ్యాత్మిక లేఖని అల్లాడి నావలలో నడిపించునానా నవ జీవన మార్గమునా నా జన్మ ధరింపా నడిపించునానా. రెండవ పొరపాటు ఏంటంటే సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో 4వ వచనంలో రాయబడిన మాట, అలాగే 10వ వచనంలోనికి వెళ్దామా. జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారము ద్వారమునద్ద, అరే ఇది ఇంకా భయంకరంగా ఉంది కదా, ప్రతి ఇంటి ద్వారం దగ్గర జనాలు కూర్చొని ఏడుస్తూ ఉన్నారంట మాంసం కోసం. ఇది ఇంకా అవమానం కదా. ఒకటి అన్యులు ఎదుటి ఏడవడం, 2 ఇంటి ముందు కూర్చొని ఏడవడం ఇంకా భయంకరంగా ఉంది. దేనికోసమో అరే దేవుడు బలి బాధపడతా ఉన్నాడు. చదువమ్మా, ఆడేమన్నాడు, వారు ఏడవగా అమ్మా మోసే వినును యెహోవా కోపము. అరే ఎందుకోసం ఏడుస్తున్నావు నువ్వు? మా ఏ నీ బాధ, ఏ నీ వేదన అర్థమవుతుందా? మనం లోక సంబంధమైన వాటి కొరకు ఏడుస్తున్నామా, ఆత్మ సంబంధమైన వాటి కొరకు ఏడుస్తున్నామా కదా? దేవుడు బాధపడుతుంది అదే. మీరు ఏడుస్తూ ఉండరు? ఇవన్నీ కూడా అడగకుండానే ఇస్తాడంట దేవుడు. హల్లెలూయా చెప్దామా? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అంటాడు, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియనే. స్తోత్రాలు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియదు. మీరు అడిగితేనే మన్నాను కురిపిస్తున్నాడు ఆకాశం నుండి, మీరు అడిగితేనే బండ నుండి నీళ్ళు ఇస్తున్నాడా, మీరు అడిగితేనే పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై మీతో వచ్చాడా? అడగకుండానే ఇచ్చే దేవుడు కదా. ఇవన్నీ మీకు అవసరమా? వీటి కోసం ఇంటి ముందు కూర్చొని ఏడుతున్నారే. దేవుడు వేదన మీరు అర్థం చేసుకోండి. కొన్నిసార్లు మనం ఆత్మీయంగా ఉంటున్నామని చెప్పుకొని లోక విషయాల గురించి మనం బాధపడుతున్నామేమో. మనం మనస్సులో ఒకవేళ లోక సంబంధమైన వాటి మీద మనకుంటాం. అందుకే యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు, మీరు అడుగుచున్నారు కానీ మీరు అడుగుచున్నారు కానీ మీకు మీ భోగముల నిమిత్తమై మీరు అడుగుచున్నారన్నాడు. అక్కడ మీరు అడిగినను అది నువ్వు ప్రార్థిస్తుంది ఎందుకో, నువ్వు ఏడుస్తున్నది ఎందుకో, నువ్వు కన్నీరు కారుస్తుంది ఎందుకో? నిజంగా నీకు ఉద్యోగం లేదు, ఉద్యోగం కోసం అడుగుతున్నావా? నిజంగా నీకు పెళ్ళి అవ్వలేదు, పెళ్ళి కోసం ప్రార్థిస్తున్నావా? నిజంగా నీకు బిడ్డలు లేరు, బిడ్డల కోసం ప్రార్థిస్తున్నావా? లేదా నీ భోగముల కోసం అడుగుతున్నావా? నువ్వు అడుగుతున్నది దేనికోసం? ఇహలోక ఆశలతో నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని, ఇహలోక ఆశలతో అందురాలనైతిని.
నీవు పిలచి నీ సన్నిధిలో నిలిచిన నీ ప్రేమ మధురం ప్రేమ 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 నా యేసు ప్రేమ 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 నా యేసు ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ. అంచేత దేవుడి యొక్క కార్యాలు ఎలాగుంటున్నాయో చూడండి ప్రియులారా. వాళ్ళ మనస్తత్వాలు బట్టి దేవుడు ఎంత బాధపడుతున్నాడు. మొదటిగా మనం చూసామా, మాంసం కోసం ఏడవడం తప్పుక, కానీ మొదటగా ఏం చూసాం, బయట వాళ్ళు ఎదుట, మిశ్రిత జనం ఎదుట, అన్యుల ఎదుట నన్ను అవమానపరిచావు నువ్వు మొదటిగా. రెండవదిగా చూసాం అమ్మా, దీనికోసం ఇళ్ళ ముందు కూర్చొని అంత ఏడవలసిన పని ఏముంది? చిన్న ప్రార్థన చేస్తే అమ్మా సమాజం అంతా కూడుకొని యేసుబాబా మాకు మాంసం ఇవ్వని అడిగితే ఇవ్వనా? దీనికోసం నువ్వు ఇంటి ముందు కూర్చొని ఏడవలసిన పని ఉందా? ఏడవాలా? అంత గందరగోళం చేయాలా? అంత గలాటా చేయాలా? అంత అవమానంగా అంత ఇదిగా చేయాలా? ఇక మూడవ పాయింట్ దేవుడు అడుగుతుంది ఏంటంటే, చూడండి అక్కడ మూడవదిగా అమ్మా సంఖ్యాకాండం 11వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట, అమ్మా ఒక నెల దినముల వరకు అనగా తిందురు ఏలయనగా అది బాధ. మూడోది ఏంటంటే చాలా వేదన పడ్డాడు దేవుడు. ఏంటంటే నేను కావాలా, నేను ముఖ్యమా, మాంసం ముఖ్యమా? నా కోసం మీరు ఎంత ఏడవలేదే? నన్ను అలక్ష్యం చేశారు మీరు, నన్ను అశ్రద్ధ చేశారు మీరు. నేను కావాలా, మాంసం కావాలా? మాంసం కోసం మీరు ఎంత ఏడ్చారా? నా కోసం ఏ రోజైనా ఏడ్చారా? నా సన్నిధిలో ఏ రోజైనా ఏడ్చారా? దేవుడు బాధపడుతున్నాడు. నా వేదన ఏంటంటే అమ్మ జాగ్రత్తగానండి, అనేకమైన విషయాలు ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, వాళ్ళ ఆశ చూడండి. అక్కడ కీర్తనలు కొంచెం కీర్తనాకారుడు దీని గురించి మరల రాసుకొచ్చాడు. 78వ కీర్తన 106వ కీర్తన తెరిచిపెట్టుకోండి. 78వ కీర్తనలో చదువుదాం. 29వ వచనం నుండి చదువుదామా. వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించను. వారు ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నొలలో ఉండగానే దేవుని కోపము వారి మీద రగులు. ఆశ తీర్చాడు కానీ అసహ్యపడ్డాడు. పక్కనలో చెప్పండి, ఆశ తీర్చాడు అసహ్యపడ్డాడు. నా బాధ మీ బాధ ఏంటంటే మన ఆశ దేవునికి అసహ్యం పుట్టించకూడదు. ఏంటంటే మన ఆశ దేవునికి ఏం పుట్టించకూడదు? అసహ్యం పుట్టించకూడదు. దేవుడికి కనికరం పుట్టించాలి. సరే బిడ్డ ఆశపడుతుండే మనం ఇద్దాం, హల్లెలూయా చెప్దామా? దేవుడికి అసహ్యం పుట్టిందంట. మన ఆశ దేవుడికి అసహ్యం పుట్టించకూడదు. వీరికి ఆశపడ్డారు, ఆశ తీర్చాడు కానీ అసహ్యపడ్డాడంట. ఏం పడ్డాడంట? అసహ్యపడ్డాడు. వీళ్ళు దీనికోసమా అని చెప్పి అసహ్యపడ్డాడంట. ఇంకా చదువమ్మా. వారిలో బలిసిన వారిని ఆయన సంహరించను. ఇప్పుడు ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. అదే 78వ కీర్తనలో 18వ వచనం, వారు తమ ఆశ కొలది ఆహారం అడుగుచు అది హృదయంలో దేవుణ్ణి దుఃఖపెట్టారంట. ఆశపడ్డం మాత్రం కాదు, హృదయాలే దేవుడికి దూరంగా అయిపోయినాయి. అంటే ఇది ఎలాగో తెలుసా? పెడితే అమ్మ, పెట్టకపోతే అమ్మ కాదా? తప్పు కదా. పెడితే అమ్మ, పెట్టకపోతే అమ్మ కాదు. నువ్వు మా అమ్మవే కాదు, పో నువ్వు మా అమ్మవే కాదు, అదే మాట.
పెడితే అమ్మ, పెట్టకపోతే నువ్వు మా అమ్మవే కాదంటే ఎట్టాగుంటుంది? ఆ లోపల పెట్టి కొట్టాలనిపించింది. దేవుడు లేకుండా అమ్మ ఏమి, దేనికోసం వీళ్ళ ఆతృత. ఇంకా ఒక్క మాట 106వ కీర్తనలోనికి వెళ్దాం. 106వ కీర్తనలో 14-15 వచ్చిన దీన్ని ఏమన్నాడంటే, ఈ కొంచెం కొంచెం ఆశ కాదంట, బహుగా ఆశపడ్డా. ఆ ఆశ దేవుడి మీద లేదే అమ్మా. ఎవరి మీద లేదంట? దేవుడి మీద లేదు. దేవుని బిడ్డలకి అమ్మ ఒక్క విషయం మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ కొంచెం లోపలికి వెళ్దాం. హల్లెలూయా. 2-3 విషయాలు ఇందులో ఇన్వాల్వ్ అయినాయి, అందుకే మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నా. నెంబర్ 1, జాగ్రత్తగానండి అమ్మా. కీర్తనాకారుడు చాలా స్పష్టంగా ఒక 2 మాటలు పెట్టాడు అక్కడ. 25వ కీర్తన 12వ వచనం, యెహోవా యందు. బైబిల్ ఉన్నాళ్ళు జాగ్రత్తగా చూడండి, బైబిల్ ఉన్నాళ్ళు చూడండి, అందరు చూడండి. యెహోవా యందు భయభక్తులు గలవాడు వాడు కోరుకొనవలసిన మార్గము. స్తోత్రాలు. అంటే ఏంటంటమ్మా, ఎవడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడో వాడికి ఆయనే ఏం ఆశపడాలో ఆయనే పెడతాడంట ఆశ. హల్లెలూయా చెప్దామా? నువ్వు ఏం ఆశపడాలో అది దేవుడే పెడతాడంట నీకు. ఇంకోటి ఏంటంటే ఆశ తీరుస్తాడు ఆయన. హల్లెలూయా. ఆశ గల ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడు? ఏం కోరుకోవాలో చెప్తాడు. అర్థమైందా? ఎవరికే? అందరికీ చెప్పడంట. దేవుడి యందు నీకు వేరే ఏమో ఆశ పుడితే దానికి మనం ఏం చేయలేం. కానీ దేవుడి యందు భయభక్తులు గలవారుకి ఏమి ఆశపడాలో అది ఎవరు పుట్టిస్తారంట? దేవుడే పుట్టిస్తాడు. అదే కొంచెం ముందుకు వెళ్దాం అమ్మా. 32వ కీర్తన 8వ వచనంలో ఆ మాట, నీ ఉపదేశము చేత నీవు నడవవలసిన త్రోవ. అర్థమైందా? కనుక అయితే ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆ ఆశలు వేరే అమ్మా, దేవుడు పుట్టించే ఆశలు వేరే. హల్లెలూయా చెప్దామా? కానీ ఇది శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇది దేవుడి దగ్గర నుండి రాలే. హల్లెలూయా చెప్దామా? ఇవి ఎక్కడి నుండి రాలేదమ్మా. కనుక మనసులో వీటి కొరకు నువ్వు దేవుడిని దూరం చేసుకోబాక. దీనికోసం నేను వస్తున్నా. కనుక ఇప్పుడు నా బాధ ఏంటంటే, ఇంతమంది ఆశపడ్డారు కానీ దేవుడి కోసం కాదు. దేనికోసమా? మాంసం కోసం. అమ్మా బైబిల్ కీర్తనకాడు అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు దేవా నీ కొరకు. హల్లెలూయా చెప్దామా? ఎవరి కొరకమ్మా? బా నీ కొరకయ్యా, నీ కొరకు నా ప్రాణము తృష్ణగొని. నువ్వు ఉంటే చాలయ్యా. అమ్మా కీర్తనకాడు అంటాడు, నువ్వు ఉంటే లోకంలో నాకేదొద్దు. బా స్తోత్రాలు. నీవు నాకుంటే అమ్మా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. నీరంటే నేను ఉంటా యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. క్రీస్తునందు ప్రియ దేవుని జనాంగం, చాలామంది ఈ టీవీలలో వర్తమానాలు విని మా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా ఫోనుల్లో చూడాలని ఇష్టపడుతూ ఉన్నారు. ఈ రోజుల్లో అందరికీ స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి కనుక అందరూ కూడా మరి స్మార్ట్ ఫోన్లో వారి ప్రయాణాల్లో కానీ, వారి తీరిక సమయాల్లో కానీ, ఆఫీసుల్లో కానీ ఈ వర్తమానాలు వినాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నారు.
వారందరిని బట్టి నేను ప్రభువుకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రియ దేవుని జనాంగమా, దయచేసి మీరు వినండి. మీ స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి, తెలిసిన వారికి కూడా పరిచయం చేయండి. యూట్యూబ్లో మీరు రెవరెండ్ డాక్టర్ కేజే కామేశ్వరరావు అని మీరు నా పేరు కొడితేనే వర్తమానాలు వస్తాయి. రెవరెండ్ డాక్టర్ కేజే కామేశ్వరరావు తెలుగు సర్మన్స్ అని కొడితే వస్తాయి. దయచేసి మీరు ఆ వర్తమానాన్ని చూడవచ్చని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. ఇందులో డైరెక్ట్గా మేము సిద్ధపరిచి పంపించినవి కొన్ని ఉన్నాయి. కొన్ని టీవీ వారే ప్రత్యేకంగా, మరి శుభవార్త టీవీ వారు, రక్షణ టీవీ వారు, అలాగే మరి కొంతమంది సంఘాలు కూడా మరి యూట్యూబ్లో నా వర్తమానాలు అప్లోడ్ చేసి ఉన్నాయి. కనుక అన్నీ కూడా మీరు నిదానంగా మీరు విని ఆత్మీయంగా మేళ్లు పొందాలని నేను ఆశపడుతూ ఉన్నా. నిజంగా అప్లోడ్ చేసిన టీవీ స్టేషన్ల వారికి, సంఘాల వారికి నా ప్రేమపూర్వకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ వర్తమానాలు అనేక మంది వినాలని మరి ప్రేమతో అడుగుతున్నారు. వారందరిని బట్టి, మీరు ఇస్తున్న ఈ ప్రోత్సాహాన్ని బట్టి మీకు నేను చాలా వందనాలు తెలియజేస్తున్నా. దయచేసి వినండి, ఇతరులకు వినిపించండి. అనేక మంది ఆత్మీయంగా మేలు పొందుకునేటట్టు మీరు సహకరించండి. ఇది స్వచ్ఛమైన పాలులాగనమాట. ఇందులో కల్తీ ఏముండదు. అందుకే చాలామంది గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు. చాలా ఆకర్షితకంగా మరి ప్రసంగాలు చేసేవారు ఉన్నారు. కానీ నాకు తెలిసిన, నాకు ప్రభు బయలుపరిచిన మర్మాలను, ఈ సందేశాలను మీకు నేను అందిస్తున్నాను. కనుక దయచేసి వాటిని మీ ఆత్మలకు అనుకూలంగా, మరి ఆత్మీయంగా మిమ్మల్ని పరివర్తనలోనికి నడిపించేవిగా, మిమ్మల్ని ఆలోచింపజేసేవిగా మరి ఈ వర్తమానాలు ఉంటున్నాయని నేను పరిశుద్ధాత్మను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు క్రియ జరుస్తూ ఉన్నాడు. కొంతమంది అంటారు, అయ్యగారు మాకు హార్ట్ ఆపరేషన్ చేసినట్టే మీరు కోస్తూ ఉన్నారు, మీ వర్తమానాలు మమ్మల్ని తాకుతున్నాయి. వండర్ఫుల్, ప్రభుకి స్తోత్రం. అనేక మంది ఫోన్లు చేసి, ఫోన్ల ద్వారా కూడా తమ యొక్క ఆశీర్వాదం, ఆనందాన్ని మాతో పంచుకుంటూ ఉన్నారు. వారందరిని బట్టి నేను ఆత్మదేవుడికి ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ ఆఖరి దినాలలో, అంత్య దినాలలో ప్రియులారా, చాలా మంది ఈ స్వచ్ఛమైన పాలు తాగే అంత ఎదుగుదలలోనికి రావాలని నేను ఆశపడుతూ ఉన్నా. ఎందుకంటే బైబిల్ బోధిస్తూ ఉంది, స్వచ్ఛమైన పాలు తాగడం లేదా శ్రేష్టమైన భోజనం తినడం ఎదుగుదలకి గుర్తు అన్నమాట. అలాగా అనేక మంది ఎదుగుదలకి వచ్చేలాగున దేవాది దేవుడు దయ చూపించలాగున నేను ప్రార్థిస్తున్నా. దయచేసి ఈ మా పరిచర్య కొరకు కూడా మీరు భారంతో ప్రార్థించండి. భారభరితంగా నెల 30 దినాలు కూడా టీవీల్లో వర్తమానాలు వినిపింపజేస్తూ ఉన్నాం. కనుక మీరు దయచేసి వినండి. దేవుడు దీవించునుగాక. ఆమేన్.